ఇక తెలంగాణ వ్యాప్తంగా మీ సేవా కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అల్వాల్లోని మీ సేవా సెంటర్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. దళారుల ద్వారా మీ సేవా సిబ్బంది వసూళ్లు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంబర్పేట్లోని శ్రీవెన్స్ నెడ్డెన్ మీ సేవా సెంటర్పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పలు సర్టిఫికేట్స్, నకిలీ డాక్యుమెంట్స్ ఉన్నట్లు గుర్తించారు. మీ సేవ యజమాని జయంతిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఖైరతాబాద్, అంబర్పేట్, అల్వాల్ తో పాటు ఎల్బీ నగర్ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏసీబీ సోదాలకు కారణం ఏంటంటే పౌర సేవ పత్రాలు జారీ చేయడంలో దళారుల పాత్ర చాలా కీలకంగా ఉంది. దళారుల ద్వారా మీ సేవ సిబ్బంది డబ్బులు వసూలుకు పాల్పడుతున్నాడు అనేటువంటి ఫిర్యాదులు రావడంతో, ఆరోపణలు రావడంతో ప్రస్తుతం ఏకకాలంలో ఈ సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మీ సేవలో ఏసీబీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సోదాలు కూడా కొనసాగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా అల్వాల్లో కావచ్చు, ఇప్పటికే అంబర్పేట్ లో కూడా ఈ సోదాల్లో భాగంగా కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే కొన్ని నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరోవైపు కొన్ని సర్టిఫికేట్లు కూడా అనాధికారికంగా వీళ్ళు కొన్ని సర్టిఫికేట్లు జారీ చేసినట్లు ప్రస్తుతం అయితే మాత్రం ఏసీబీ అధికారులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. దీంతో అంబర్పేట్ లో ఉన్నటువంటి మీ సేవ యజమాని జయంతిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఇంకా వివిధ జిల్లాల్లో కూడా ఇదే విధంగా మీ సేవ నడుపుతున్నటువంటి చాలా మంది ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇదే విధంగా అవినీతి ఆరోపణలు కూడా పాల్పడుతున్నారు. దళారులతోటి డబ్బులకు వసూలు చేస్తున్నారనేటువంటి అభియోగాలపైన ఇంకా విచారణ కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో ఈ అంశానికి సంబంధించి ఏసీబీ అధికారులు కూడా పూర్తి స్థాయి వివరాలు వెల్లడించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.